దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు ఒక పల్లవి పాట మనం పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, యొక్క సమయం మందు ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, యొక్క నేటి దినమందు మాకు కావలసిన నీ యొక్క వర్తమానం మాకు ఇస్తారని మేము నమ్మకంతో విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం ముందు ప్రార్థిస్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయం ముందు సంతోషకరమైన విషయము నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి విడుదల చేసిన ఆ యొక్క సాంగ్ చాలా మందికి నచ్చి ఉన్నది, చాలా సంతోషము. సుమారుగా చాలా మంది ఫోన్ చేసి అదే రీతిగా మెసేజ్లు కూడా పెట్టున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు. అలాగనే ఈ యొక్క మెసేజ్లు ప్రతి దినము ఈ యొక్క మెసేజ్లు నేను ఈ యొక్క యూట్యూబ్ లో పెడుతూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా దూరదేశంలో ఉన్నవారు చాలా మంది వింటూ ఉన్నారని వారు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. మీ యొక్క పనులు చేసుకుంటూ మీరు ఈ యొక్క వాక్యములు వింటున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు వినడమే మాకు కావాలి. మీ దగ్గర నుంచి మేము ఏది ఆశపడటం లేదు, కానీ వచ్చిన ఒక 100 వ్యూస్ అయినా ఆ వ్యూస్ లో కొంతమంది మరి దూరదేశంలో ఉన్నవారే వింటున్నందుకు చాలా సంతోషము. మరి ఈ యొక్క వాక్య పరిచయంలోకి వెళ్దామండి. మరి ఈ యొక్క తమ్లైన్ చూసాం కదండి, మోషే మరియు యేసుక్రీస్తు యొక్క పరిచర్య. మోషేని అలాగనే యేసుక్రీస్తుని మనము విడతల వారీగా భాగాల వారీగా మనము ధ్యానం చేసినట్లయితే కొన్ని గంటల మెసేజ్ చెప్పొచ్చండి. వారి యొక్క జీవితం గురించి, అలాగనే వారు చేసిన గొప్ప కార్యముల గురించి గంటల కొద్దీ వారి గురించి మనము మాట్లాడుకోవచ్చు. కానీ ఈ యొక్క సమయం ఈ యొక్క 15 నిమిషాలు వివరంగా కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాము. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో చక్కటి మాట ఉన్నది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రము కలిగింది గాక. ధర్మశాస్త్రం అయితే ఎవరి ద్వారా కలిగి ఉన్నది? మోషే ద్వారా కలిగి ఉన్నది. అది విధి రూపకమైన ధర్మశాస్త్రము. పదాజ్ఞలైతే దేవుని యొక్క చేరాత ద్వారా మరి రాయబడి ఉన్నదని మనము వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నాము, చూస్తూ ఉన్నాము. ప్రతిదినము ఆ యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఈ మోషే ధర్మశాస్త్రము మన యొక్క పాపములను వెలికి తీస్తూ ఉన్నది. అంటే మనము చేసిన క్రియలు, పాపపు క్రియలన్నీ ఆ యొక్క మోషే గ్రంథము వెలికి తీస్తూ ఉన్నది. మరి దేవుని యొక్క గ్రంథం కూడా అనగా పదాజ్ఞలు కూడా అవి వెలికి తీస్తూ ఉన్నాయండి. మనము ఏదైనా పాపం చేస్తున్నామంటే, అబద్ధాలు ఆడుతున్నాయంటే మరి ఆ యొక్క గ్రంథము ఉన్నది. నీవు అబద్ధం ఆడుతున్నావని స్పష్టంగా తెలియజేస్తున్నది ఈ యొక్క గ్రంథం. ఏ గ్రంథంలోనూ మనకి ఈ రీతిగా ఎంతో తేట తెల్లగా తెలియపరచలేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అయితే మనకి పాపం ఏంటన్నది చూపించింది. ఏమండి, పాపం చేసిన వాడికి వెంటనే శిక్ష ఈ యొక్క ధర్మశాస్త్రములో ఉన్నది. పాపం చేసిన వాడు వెంటనే మరణం అవ్వాలి. అలాగనే విశ్రాంతి దినము ఆచరించకుండా, అనగా దేవుని యొక్క దినములో దేవుని ఆరాధన చేయకుండా అతన్ని ఆ యొక్క సమాజంలోంచి వెలివేసేవారు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి వెలివేసేవారు. ఇంకనూ వారిని
ఆజ్ఞాతిక్రమమే మహాపాపము, పాపానికి వచ్చే జీతము మరణం కనుక ఆ యొక్క ఆజ్ఞాతిక్రమం ద్వారా వారు మరణమయ్యే దశలో కూడా ఉన్నారంటండి ఈ యొక్క పాప నిబంధనలు. కానీ ఈ యొక్క క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మనకి ఏం తీసుకొచ్చి ఉన్నాడంటే దయ, ప్రేమ, కృప, కనికరము ఇవన్నీ ఆయన తీసుకురావడం ద్వారా మోషే ధర్మశాస్త్రం ఏమైబడి ఉన్నది, ఆ శిలువ మీద కొట్టివేయబడి ఉన్నది. పదాజ్ఞలు మాత్రం కొట్టివేయబడలేదండి. పదాజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో. ఏమండి, చాలా ప్రాముఖ్యమైనది. మనము ఏదైనా ప్యాసేజ్, ఏదైనా ప్రాముఖ్యమైన నోట్బుక్ రాస్తున్నప్పుడు మనము కొన్ని హెడ్డింగ్స్ పెడుతూ ఉంటాం. ఆ హెడ్డింగ్స్ ఎందుకని, చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలియబడటానికి. అలాగనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ పదాజ్ఞలు ఈ యొక్క గ్రంథానికి 66 పుస్తకాలకి చాలా ప్రాముఖ్యంగా ఉన్నవి. ఈ యొక్క ఆజ్ఞలు మనకు లేని ఎడల మనము క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోలేము. అలాగనే మనం చేస్తున్న తప్పిదములు ఏంటన్నది కూడా మనము తెలుసుకోలేము. అందుకనే మోషే ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. అలాగనే ఈ యొక్క పదాజ్ఞలు కూడా చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన ఆ యొక్క శిలువ మీద చనిపోయి ఉన్నాడో, ఈ యొక్క మోషే అంటే దేవుడే చెప్పి ఉన్నాడు కొన్ని మాటలు, మోషే తన యొక్క చేరాత ద్వారా రాస్తున్నాడు. అయితే ఈ మోషే రాసిన ఈ యొక్క గ్రంథం అయితే కొట్టివేయబడి ఉన్నదండి. పదాజ్ఞలు మాత్రము కొట్టివేయబడలేదు. స్పష్టంగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలాగనే ఇక్కడ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగి ఉన్నది. పాత నిబంధనలు అయితే రక్తాన్ని ఒలికించేవారు. మన యొక్క పాపము తొలగించుకోవాలంటే ఏ గొర్రెనో మేకనో లేకపోతే పావురానో లేనివారు పావురాన్ని మరి అక్కడ అర్పించేవారు బలి అర్పణగా. కానీ ఈ యొక్క నూతన నిబంధన అనగా యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి శిలువ మీద వేలాడి ఉన్నారో, ఈ యొక్క రక్త ప్రోక్షణ అంతయు కొట్టివేయబడి ఉన్నది. ఈ రక్త ప్రోక్షణ ఎవరు చేస్తున్నారంటే, మన పక్షముగా ఎవరు చేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ రక్త ప్రోక్షణ ఆయన చేస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. మరి మోషే ధర్మశాస్త్రం మనకు ఏం చూపిస్తుంది, మన పాపములు ఏంటన్నది చూపిస్తుంది. మరి యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే దయ, ప్రేమ, కనికరము. మరి అనాహురులకు కూడా అంటే లేని వారు కూడా ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. కనుక ప్రియ బిడ్డలారా, మన యొక్క వచనాన్ని క్షుణ్ణంగా మనము పరిశీలన చేస్తాము. తదుపరి వచనాల్లో కూడా ప్రాముఖ్యమైన కొన్ని వచనాలు ఉన్నాయి, అవి మనము చదువుకుందాం. ఇక్కడ 3వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచన భాగాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం మూలముగా అనగా ఈ పదార్థులు కాకుండా ఇవి ఉన్నాయి చూడండి, 603. మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 613 ఆజ్ఞలు, 613 ఆజ్ఞల్లో ఇన్క్లూడింగ్ ఈ యొక్క పదాజ్ఞలు, దేవుని యొక్క చేరాత, 603 ఆజ్ఞలు ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, ఇవి కొట్టివేయబడినాయి. దీని ద్వారా ఎటువంటి రక్షణ మనకి ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఎలాగైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడం. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో పొయ్యి వెలిగించకూడదు, 1 కిలోమీటర్ నడవకూడదు, విశ్రాంతి దినాన్ని మనము తప్పక ఆచరించాలి. అది పదాజ్ఞలు ఉన్నారు. అలాగనే ఈ యొక్క మోషే ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా పదే ఈ యొక్క 5 పుస్తకాలు, మరి హెబ్రూ భాషలో తోరా అని అంటాం. ఈ యొక్క 5 పుస్తకాలని తోరా అని అంటాం. ఇది మోషే రాశాడు 5 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ కాండాలు 5 కాండాలు మోషే రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కాండాలు దేవుడు స్పష్టంగా ఆజ్ఞల గురించి మాట్లాడున్నాడు. ఏమండి, ఈ మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడున్నాడు, పదాజ్ఞల గురించి మాట్లాడున్నాడు. పదాజ్ఞలు కూడా మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు. చివరి బుక్ గా ఉన్న
ఈ యొక్క ఆ ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు రిపీటెడ్ గా మరల పదాజ్ఞలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. కనుక ప్రియ దేవులారా, ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా మోషే ధర్మశాస్త్రం అయితే ఆ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుతున్నది. కేవలం ఆ యొక్క గ్రంథము మనం ఏ పాపం చేస్తున్నామన్నది మనకి తెలియబడుచున్నది. ఈ గ్రంథంలో ఉన్న వాక్యంలో ఏంటండి, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు నీతి వాక్యములు. నీవు పాపం చేసినట్లయితే పాపానికి వచ్చే జీతము మరణము అని తెలియజేస్తున్నది కనుక నేను పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదని ఈ యొక్క గ్రంథం తెలియజేస్తున్నది కాబట్టి నేను వ్యభిచారించకూడదు, అబద్ధం ఆడకూడదని చెప్తున్నది కాబట్టి అబద్ధం ఆడకూడదు, పొరుగు అనేది నేను ఆశించకూడదని చెప్తున్నది కాబట్టి నేను ఆశించకూడదు. ఇవి ఈ గ్రంథంలో ఉన్న వాక్యంలో మనకి ఏం తెలియజేస్తున్నది? ఇది పాపము, ఇది చేస్తే పాపం అని మనకు తెలియపరుస్తుంది. ఎంతటి మంచి గ్రంథం అండి ఈ గ్రంథము. ఏమండి, చాలా మంది ఈ గ్రంథాన్ని భూత గ్రంథం అంటూ ఉంటారు. అన్యులు అంటే దేవుణ్ణి తెలియని వారు అన్యులని చెప్తూ ఉన్నాను. వారు ఈ గ్రంథాన్ని భూత గ్రంథం అంటారు. అయితే ఈ గ్రంథంలో కొంతమంది పాపం చేస్తారు, నిజమే. తన యొక్క చెల్లితోటి సైనించి ఉన్నారు, తన యొక్క తల్లితోటి సైనించి ఉన్నారు, పాపం చేశారు. కానీ తర్వాత వచ్చే పరిణామం ఏమన్నది? వారికి మరణ శిక్ష కలిగి ఉన్నది. అది మాత్రమో వారు తెలియచేయటం లేదు, వారు గుడ్డితనముగా ఉన్నారు. కనుక ప్రియమిత్రులారా, ఈ గ్రంథంలో ఉన్న నీతి వాక్యములు ఉన్నాయి. అలాగనే పాపం చేస్తే పాపానికి వచ్చే జీతం కూడా మరణమని కూడా స్పష్టంగా ఈ యొక్క వాక్యాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ గలతీలో కూడా ఒక మాట ఉన్నది. 3వ అధ్యాయం 24వ వాక్య భాగంలో 24వ వాక్య భాగం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడయ్యను. మనకి ఈ యొక్క గ్రంథము అనగా ఈ ధర్మశాస్త్రం మనకి ఏమవుతున్నది? బాల శిక్ష. అంటే మోషే గ్రంథము కావాలి మనకి, అలాగనే యేసుక్రీస్తు యొక్క మార్గము కూడా మనకి చాలా అవసరము. ఈ పాత నిబంధన ఏమండి, ఇవి 2 సాక్ష్యాలుగా మనకు కనపడుతున్నాయి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు అనగా ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. చాలా మంది సాక్షులుగా అంటారు మోషే లేకపోతే యేసుక్రీస్తు, వీళ్ళిద్దరూ సాక్షులు అని అంటారు. ఇవి కాదండి. కనుక ప్రియ బిడ్డలారా, పాత నిబంధన అలాగనే కొత్త నిబంధన మనకి సాక్షులుగా ఉన్నది. పాత నిబంధనలో మనం ఓడిపోకూడదు, అలాగనే క్రొత్త నిబంధనలో కూడా మనము ఓడిపోకూడదు. ఈ 2 ఆటలు మనం గెలవాలి. ఈ 2 ఆటలు మనము గెలవాలి. ఆధ్యాత్మికముగా మనకి నడిపించేది ఈ యొక్క 2 గ్రంథాలు అనగా పాత నిబంధన, కొత్త నిబంధన చాలా ప్రాముఖ్యంగా మన యొక్క జీవితానికి చాలా అవసరము. ఈ గ్రంథము కొట్టివేయబడి ఉన్నది, పాత గ్రంథం కొట్టివేయబడి ఉన్నాయని చాలా మంది మూర్ఖులు తెలియజేస్తున్నారు. వారికి తెలియదండి. ఈ ప్రకటన గ్రంథంలో ఏం తెలియజేస్తున్నది? ప్రకటన గ్రంథము దేవుడి యొక్క రాకడ గురించి తెలియజేస్తున్నది. దేవుడి యొక్క రాకడ సమయంలో ఈ యొక్క గ్రంథాలు 2 గ్రంథాలు మీ మీద సాక్షులుగా ఉన్నాయి, విట్నెస్. కనుక ఈ గ్రంథాలు మనము వదిలేయకూడదు, చదవకుండా ఉండకూడదు. ఈ గ్రంథాన్ని ఎప్పుడు మనం ధ్యానం చేస్తే మనకు పాపములు ఏంటన్నది ఎత్తు చూపిస్తూ ఉంటారు. మనుషులైతే ఇదిగో నీవు పాపం చేస్తున్నావు అన్నప్పుడు మన యొక్క మనసు చిరుక్కుమంటారు, బాధపడతారు. కానీ ఈ గ్రంథం చెప్తున్నప్పుడు మనకి మారు మనసు కలగజేసుకోవాలి. ఈ గ్రంథం నాకు దేవుడు స్వయంగా ఈ యొక్క నేటి దినమందు మాట్లాడి ఉన్నాడు అని చెప్పుకొని మన యొక్క హృదయాన్ని నెమ్మదిపరుచుకుని ఆ పాపం జోలికి మనము వెళ్ళిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం మందు ప్రార్థన చేసుకుంటూ ఇలాగా వాక్యం తీస్తారు. ఇలా వాక్యం తీసిన వెంటనే వచ్చిన మొదటి అధ్యాయం చదువుతారు. మొదటి అధ్యాయం చదివేసిన తర్వాత దేవుడు ఈ రోజు నాతో మాట్లాడి ఉన్నాడంట. మనము ప్రతిరోజు క్రమముగా మొదటి నుంచి చివరి వరకు మనము చదవాలండి. ప్రతి వాక్యము దేవునికి వాగ్దానమే. ప్రతిరోజు ఈ వాక్యముల ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూనే ఉన్నాడు కూడా. కనుక ప్రియ మిత్రులారా, ఈ యొక్క
మోషే గ్రంథము, అలాగనే యేసుక్రీస్తు యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది మనకి జీవితంలో. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాడు. ఏమండి, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాడు. ఎందుకని ఆయన అంత బాధ్యతగా తీసుకున్నాడు? ఎందుకంటే దేవుడు ఏంటన్నది తెలుసుకున్నాడు. అలాగనే ఈ యొక్క యేసుక్రీస్తు కూడా సిలువ మీదకి ఎందుకని ఎక్కాడు? ఎందుకంటే దేవుని యొక్క బిడలు మనము కనుక మనం ఎవరము తప్పిపోకూడదని, నశించిపోకూడదని ఆయన అంటున్న మాట. ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ గొర్రె నశించిపోకూడదు, అందుకనే తప్పిపోయిన గొర్రె కొరకు నేను వచ్చానంటున్నాడు. ఆయన ఇంకో మాట అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు. కనుక ఆయన యొక్క మార్గము చాలా మంచిది. మోషే ధర్మశాస్త్రం కూడా చాలా మంచిది. ఈ యొక్క 2 మార్గాలు మనం ఉన్నట్లయితే మన యొక్క మార్గము, పరలోక మార్గము చాలా దగ్గరలో ఉంటది. అలాగనే ఆ యొక్క మార్గము నిత్యము అవుతూ ఉంటది. అంటే స్పష్టంగా మనము ఆ మార్గానికి వెళ్ళే అవకాశము, అనగా పరలోక రాజ్యంలో ఉండే అవకాశము ఉంటది ఈ యొక్క గ్రంథాలు మనము పాటించినట్లయితే. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయం ప్రభు ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడింది నా తండ్రి. ఇదిగో ప్రభు అయినా ఈ గ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఈ యొక్క గ్రంథాలు ప్రభు మా మధ్యన ప్రభు ఈ యొక్క గ్రంథాలు సాక్షిగా నిలబడతాయని నీ యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ప్రభు నీవే మార్గముగా, నీవే సత్యముగా మేము ఆరాధించుకుని ప్రభు మా యొక్క ప్రభు మరి మరణ ప్రయంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారని ఈ యొక్క వాక్యంలో ఉంటున్న సహోదరులను, అలాగనే ప్రభు ఈ వాక్యంలో ఇతరులకు చేరవేస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.